హలో హాయ్ గైస్, నేను మీ శ్రీకాంత్. సో ఈరోజు మన కేయూలో రక్తదాన శిబిరం ఉంది. ఎవరి ఆధ్వర్యంలో అంటే బిఎస్ఎఫ్ మహారక్తదాన శిబిరం. సో స్థలం వచ్చి కమలమ్మ మెమోరియల్ హాల్, ఫార్మసీ విభాగం, కేయూ. సో టైం 9 o'clock. ఈరోజు 15/3/2026. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయండి. అండ్ నేను కూడా వెళ్తున్నాను, పదండి చూద్దాం. చెప్తారు, వాళ్ళకి ఐడియా ఉంది. ఒకసారి ప్రాక్టీస్ అంత మాత్రమే ఏమీ లేదు. వాళ్ళు చాలాసార్లు చెప్తారు, ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ వచ్చేయండి. బ్లడ్ కేవలం వాళ్ళు తీసుకునే జస్ట్ 300 ml అనుకుంటా. మనకు చాలా బ్లడ్ ఉంటుంది, ఆ 300 ml పోయినంత మాత్రం ఏముండదు. కానీ బ్లడ్ డొనేట్ చేయాలనేటువంటి ఆలోచన ఏదైతుందో మీకు అది రావడం అనేటువంటి చాలా మెడిసిన్ ఉన్నా, ఎంత మంచి డాక్టర్ ఉన్నా కానీ ఆ టైంకి ఆ కావాల్సిన రక్తం లేకపోతే ఆ మనిషి బతుకుతుంది. అందుకని మనకు తెలిసినా తెలియకపోయినా రక్తం ఇవ్వడం ఒక పెద్ద బ్లడ్ డొనేషన్. అట్ ద సేమ్ టైం ఆల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద లీడర్స్ we have come for a good cause, motivating, inspiring the students to come to donation. The doctor garu చెప్పినట్టు ఇటువంటి ప్రోగ్రామ్ నాలో ఉన్న పేషెంట్స్కి చాలా గౌరవం చేసిన వాళ్ళు. ఈరోజు మనోళ్ళు చెప్పినట్టు, మినిస్టర్ చెప్పినట్టు ఏప్రిల్ మంత్ మొత్తం మహనీయుల మాసం. మన మహనీయులని ఎందుకంటుంది ఆ టైంలో ఉన్న వాళ్ళ ఇంటలెక్చువల్, వాళ్ళ సెల్ఫ్నెస్, వర్క్తో వాళ్ళ గురించే కాక వాళ్ళ చుట్టుముట్టున్న మానవ జాతి మొత్తం బాగుపడాలని, అసమానత ఉండొద్దని, ఎవరైతే మనకంటే తక్కువ ఉన్నారో వాళ్ళు మనతో పాటు ఉండాలని, ఇక్కడున్న రిసోర్సెస్ మొత్తం అందరికీ ఈక్వల్గా కలగాలని ఒక సంకల్పంతో చాలా మహనీయులు లాస్ట్ 250 years నుంచి మనం ఈ భారతదేశ భూమిలో పుట్టి వాళ్ళంతా చేసినందుకే మనం ఇక్కడ ఉన్నాం. లేకపోతే యూనివర్సిటీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఉండేది కాదు. అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాయకపోతే మిగతా దేశాల్లాగా ఏదో కాన్స్టిట్యూషన్ తెచ్చిన అడాప్ట్ చేసుకుంటే భారతదేశం పరిస్థితి వేరే ఉండేది. వాళ్ళకున్న ఇంటలెక్చువల్ మనందరికీ అంబేద్కర్ గురించి ఒకటే తెలుసు, సమాజం గురించి. ఆయన మన నిన్న వర్ణాల గురించే చేసినాడు, ఆయన చేసిన కాదు. ఈ హైయెస్ట్ ఇంటలెక్చువల్ ఇంటర్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మామూలు అందరికీ ఉంటాయి కష్టాలు, అందరూ పేదల నుంచి వస్తాం. ఒకసారి మనకి ఛాన్స్ రాలేదనుకో, ఈ చదివేందుకు ఊళ్ళో ఉంటాం, లేకపోతే వేరే పని చేసుకుంటాం. కానీ ఆయన ఒక పట్టుదలతో ఎంత కష్టం ఉన్నా కానీ ఆ పీరియడ్లో ఈ 2 డబుల్ డాక్టరేట్స్, ఒకటి ఎకనామిక్స్, ఒక పొలిటికల్ సైన్స్. అది కూడా ఇప్పుడున్న, నేను ఎగ్జామ్స్ అనొద్దు, ఇప్పుడున్న పిహెచ్డి లాగా కాదు. అతను ఒక డాక్టరేట్ నుంచి ఒక వ్యాసం రాస్తే ఇండియన్ ఎకానమీ మొత్తం చేంజ్ అయ్యింది. ఆ పేపర్ని బట్టే మన ఆర్బీఐ వచ్చింది. మన ఇండియన్ ఎకానమీలో the circulation currency, that is rupee, is established. That is the main reason for the... చూసారు కదా, ఇంతసేపు మన విజీ సార్ గారు చాలా చక్కటి మాటలు చెప్పారు. సో అనంతరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ అయింది. ఇక్కడే చేసి అరేంజ్ చేశారు. చూద్దాం, మన టర్న్ వచ్చినప్పుడు మనం కూడా వెళ్దాం. చాలామంది అటెండ్ అయ్యారు ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి. గర్ల్స్ చూసారు కదా గైస్. సో మన టర్న్ నెక్స్ట్ డే, మనం కూడా వెళ్దాం, ఇద్దాం. ఇక్కడ ఎంతమంది అటెండ్ అయ్యారు కదా. సో ఎంతమంది ఇవ్వబోతున్నారో ఇక్కడ వాళ్ళ టార్గెట్ వచ్చి ఒక 50 members. సో ఎంతవరకు ఫుల్ఫిల్ అవ్వబోతుందో చూద్దాం. మీరు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంటే ఇవ్వండి. మన వల్ల ఒక 3 ప్రాణాలు కాపాడవచ్చు మనం. సో మీరు కూడా కల్చరల్ వాళ్ళు చేయగలరు.
అమ్మాయిలు అబ్బాయిలు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చారు. సో మీరు కూడా ఎక్కడైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంటే వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ. చిన్న నోట అమ్మాయి అంటే గావుడంగాని మారాలు చేస్తే మావుడంగా చెప్పాలి ఉంటాడి సంకారాలు ఎక్కుతాయి రత్నమా వేసి ముఖ్యమా బంగారు తండ్రి ఉండదు పడుకున్నా లేదా కూర్చున్నా రామంటూ కాపాడు ఉంటుంది చందమామలు చూసి ముద్దలు పెట్టి జోన పాడి సో ఫైనల్లీ మన టర్న్ అయిపోయింది. సో